చిన్ని, బాలరాజులు కావేరి దగ్గరికి వెళ్తారు. అయితే కావేరికి బాలరాజు "నేను 2 రోజులు నేను విడిపించేస్తాను కావేరి. నీ విషయంలో నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను" అంటే, జీవితంలో నిన్ను గనక అస్సలు నమ్మనే నమ్మను. నరరూప రాక్షసులనైనా నమ్ముతానేమో కానీ, నీలాంటి తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళను నేను నమ్మను అని చెప్పి మొహం మీద చెప్పేస్తుందనమాట. ఇంక జీవితంలో నేనంటూ నమ్మను. నా కూతుర్ని, మా అన్నయ్యని నమ్మించినట్టు నన్ను నమ్మించలేవు నువ్వు అని. అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట బాలరాజు. చెప్పినా వినడం లేదు. అయినా నేను చేసిన తప్పే కదా అని. అయితే చిన్ని ఇంకా వాళ్ళ అమ్మని ఆ మూడ్‌లోంచి బయటకి తెప్పించడం కోసం, "అమ్మ నాకు పెయింటింగ్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూడు. నీ వల్లనే ఇదొచ్చిందని" చెప్పని తనకే ఆ మెడలో వేస్తుందనమాట. ఇక ఈ నాగవల్లి కొంతమంది మనుషుల్ని జైల్లోకి పంపించింది కదా కావేరిని చంపేయడానికి. వాళ్ళని చూసి కావేరి భయపడిపోయి, "అమ్మా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో" అంటే, "అదేంటమ్మా మేము పర్మిషన్ తీసుకునే వచ్చాం కదా" అంటే, "వద్దమ్మా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నువ్వు వెళ్ళిపో" అని చిన్నిని పంపించేస్తుంది. పంపించలేక పంపిస్తుందనమాట. అంత బాధపడుతూ ఉంటుంది. మరలా తన కూతురికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, వీళ్ళు గనక చూస్తే ఆ నాగవల్లికి చెప్పి నా కూతురికి కూడా ఇబ్బంది పెడతారేమో అన్నట్టు పంపించేస్తుందనమాట. ఇక చిన్ని వేసిన ఆ మెడలని ముద్దు పెట్టుకుంటూ చిన్నినే తలుచుకుంటూ ఉంటుంది. అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి, ఆ దుర్మార్గుడిని ఇంట్లోంచి పంపించేసేయాలి అని. వీళ్ళు నమ్మినట్టుగా నేను నమ్మను. వాడి గురించి వీళ్ళకి తెలీదు అని. ఇక చిన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట. "అమ్మ నిన్ను నమ్మడం లేదు రాజు" అంటూ ఉంటే, "నేను చేసిన తప్పుకే కదా కావేరి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో మీ అమ్మ నిర్ణయం మార్చుకుంటుంది. ఖచ్చితంగా నా కళ్ళలో నిజాయితీని చూస్తుంది" అనేది చెప్పి, తను చేసిన తప్పుకు తానే చెంపలు వాయించేసుకుంటాడనమాట. "మా అమ్మ ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో చూసావు కదా! మా అమ్మ జైలు నుంచి విడుదలయిన తర్వాత మా అమ్మని ఒక్క పని కూడా చేయించను. కష్టం లేకుండా చూసుకుంటాను. కాలు కింద కూడా పెట్టనివ్వకుండా చూసుకుంటానని" బాలరాజు చెప్తూ ఉంటే, చిన్నికి కావేరి అంటే ఎంత ఇష్టమో బాలరాజు అర్థం చేసుకుంటాడు. అందుకోసమైనా సరే చిన్ని కళ్ళల్లో సంతోషం చూడ్డానికైనా నేను వాళ్ళ అమ్మని కష్టపడైనా విడిపించాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరి ఈ 2 రోజుల్లో కావేరి బయటకొస్తుందా? రాలేదా? అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.